హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీస్టెడ్, అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీస్టెడ్, అండ్ భర్త మహాశయులకి విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసేది చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి, అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ 5th 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని 5th 12th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 బ్యాండ్ వాలే. సో ఇది ఒక వెబ్ సిరీస్, అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది, అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ 5th 13th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని 5th 13th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 కోహ్రా సీజన్ 2. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్, అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది, అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది, అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి Feb 11th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా కోహ్రా సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో Feb 11th నుంచి. ఇక నెంబర్ 4 కెన్నెడీ. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ 5th 20 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని 5th 20 నుంచి. ఇక నెంబర్ 5 ద బ్లఫ్. సో ఇది కూడా ఒక మూవీ, అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ను కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ 5th 25th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా ద బ్లఫ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో 5th 25th నుంచి. ఇక నెంబర్ 6 CEO క్లబ్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్, అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది, అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి Feb 23rd నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా CEO క్లబ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో Feb 23rd నుంచి. ఇక నెంబర్ 7 అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీలో మనకి నవీన్ పోల్శెట్టి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు, అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 12 కోట్లు అయితే రాబట్టింది, సీడెట్లో 4 కోట్లు, అండ్ ఉత్తరాంధ్రలో 7 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 3 కోట్లు, అండ్ ఓవర్సీస్లో 8.67 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 48 కోట్ల షేర్ని అండ్ 87 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. అలా ఈ మూవీ థియేటర్స్లో 20 కోట్లకి పైగానే ప్రాఫిట్స్ అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి Feb 11th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉండబోతుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీని మనకి తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా అనగనగా ఒక రాజు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో Feb 11th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్
నెంబర్ 8 మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఈ మూవీలో మనకి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాంలో 44 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 22 కోట్లు, ఉత్తరాంధ్రలో 21 కోట్లు అండ్ ఈస్ట్లో 15 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 141 కోట్ల షేర్ని అండ్ 215 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13 కోట్లు అండ్ ఓవర్సీస్లో 19 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 174 కోట్ల షేర్ని అండ్ 286 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి 50 కోట్లకి పైగానే ప్రాఫిట్స్ అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. G5లో Feb 11th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 ఈషా మూవీ. సో ఈ మూవీలో మనకి హెబ్బా పటేల్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ స్టిల్ ఇంకా ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయలేదు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే Feb 21st నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈషా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఆహాలో Feb 21st నుంచి. ఇక నెంబర్ 10 భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో ఈ మూవీలో మనకి రవితేజ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాంలో 3.17 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 92 లక్షలు అండ్ ఆంధ్రాలో 5.82 కోట్లు అండ్ టోటల్గా మన తెలుగులో 9.91 కోట్ల షేర్ని అండ్ 17 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 76 లక్షలు అండ్ ఓవర్సీస్లో 1.18 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 11.85 కోట్ల షేర్ని అండ్ 21 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో ఇంకా 8 కోట్లకు పైగానైతే రాబట్టాలి. అండ్ ఆల్మోస్ట్ ఈ మూవీ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే Feb 13th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రవితేజ గారి ఫ్యాన్స్ ఉండి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని G5లో Feb 13th నుంచి. సో ఈ వీడియోకి అయితే గైస్ అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.